కౌంటర్ వేసాకి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడ పిలిచినందుకు. ఎందుకంటే ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో ఇదే స్క్రీన్ మీద మా షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో ప్రేమ కథలు, నేను చేసిన ఎన్నో ప్రేమ కథ షార్ట్ ఫిలిమ్స్ని స్క్రీనింగ్ వేసుకొని ఇక్కడ నుంచే నా కెరియర్ స్టార్ట్ అయింది. కాబట్టి సో ఇది ఒక మంచి లక్కీ స్టేజ్. మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి మాట్లాడడం ఫుల్ హ్యాపీగా ఉంది నాకు. ఇంకా ప్రేమ కథలు అంటారా, ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంకా మా జనరేషన్ అంటే ఒకటి స్కూలు, ఒకటి కాలేజు అన్నీ చెప్పను, నువ్వు మైక్ తీసుకోకు, అవసరం లేదు. ఆల్రెడీ హౌస్లో చెప్పేందుకే పెద్ద హౌస్లో ప్రాబ్లం వచ్చింది. అన్నీ ఉండవు. సో లవ్ స్టోరీస్ జనరేషన్ తేడా ఉంటుందన్న. నువ్వు ఏ జనరేషన్ చెప్పు. 2020 నేను ఓపెనింగ్ చెప్తున్నా. ఈ బ్రదర్ని నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు సీరియల్లో చూసేవాడు. ఏంది? సారీ కాలేజీ ఏజ్ వచ్చేస్తుంది. ఒకసారి వాడిని నన్ను పక్కన నించోబెడితే ఎవరి ఏజ్ కరెక్ట్ ఏదో చెప్తారు. కొంచెం తిని పొద్దయ్యానులే కానీ. కొంచెం తిని పొద్దయ్యావా? సార్ మాట్లాడు. అదే. బట్ లవ్ స్టోరీస్ అనేసరికి అంటే మనం ఎప్పుడైనా చిన్న సినిమా అయినా ఏదైనా షార్ట్ ఫిలిం అయినా సరే మంచి లవ్ స్టోరీ కావాలరా, మంచి ప్రేమ కథ కావాలనుకుంటాం. సో నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీస్ అండి. ఎప్పుడు ఒక స్టోరీకి ఎండ్ ఉండదంటే అది ప్రేమ కథ. ఎంత రాసినా రాస్తూనే ఉంటాం, అది ఎంత యాక్ట్ చేసినా చేస్తూనే ఉంటాం. బేసిక్గా నాకు బాగా ఇష్టం లవ్ స్టోరీస్. ఈసారి మంచి లవ్ స్టోరీతో నేను కూడా మేము ముందుకు వస్తాను తొందరలో. విజయ్ గారు, బేసిక్ గా నెక్స్ట్ టైం మీరు లవ్ స్టోరీ తీసేటప్పుడు రైటర్ అవసరం లేదు సార్. మన వాడి దగ్గర 12 ఉన్నాయి సార్. ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. విజయ్ గారు సార్, మీరు కూడా ప్రొడ్యూసర్లు గారు చూసుకోండి సార్. డైరెక్టర్ గారు మీకు కూడా సార్ కొత్త స్టోరీ కావాలంటే ఇచ్చేస్తారు సార్. డైలాగ్స్ రాయటమే మామూలుగా మన దగ్గర ఓన్ డైలాగ్స్ కూడా ఉంటాయి. అది చెబుతున్నారు. ఆ డైలాగులు చెప్తే కొడతారా? అందుకని మన దగ్గర స్టోరీలు తీసుకుంటే ఒకటి బెస్ట్ సెలెక్ట్ చేసి మనోడితో ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ బ్రో కంటిన్యూ. సారీ, ఈ మధ్యలో గ్యాప్లు ఎందుకు కంటిన్యూ చెప్పడం? నువ్వే మాట్లాడేసి. సో టీం అందరికి, విజయ్, సుశీల్ అండ్ కళ్యాణ్ గారికి, ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్ అండి. అండ్ కిషోర్ బ్రో, సో ఆల్ ది బెస్ట్. సో ఇంకా మంచి సినిమాలు చేసి తెలుగు ఆడియన్స్ని ఇంకా నువ్వు మంచిగా ఇంప్రెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ శివ గారు, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. బేసిక్గా నాకు క్యాప్టెన్ అనే పదం బాగా నచ్చింది, అందుకని చెప్పి ఆ కెప్టెన్ చదివిద్దు. ఏమండి, బిగ్ బాస్ లో ఎంత మంది కెప్టెన్లు ఉన్నా ఆఖరికి 15వ వారం కూడా నాగార్జున సార్తో కెప్టెన్ పిలిపించుకున్నావయ్యా నువ్వు. అండ్ మాటి వాళ్ళు గిఫ్ట్ గా కూడా ఇచ్చారు కెప్టెన్ అని చెప్పి. దానికోసం శాయి శక్తిలా ప్రయత్నించావు. మనోడు అయ్యాడు కెప్టెన్, మనోడు చేసిన కెప్టెన్ కూడా ఏడే ఉంది. నెక్స్ట్ మాట్లాడేది ఇబ్బంది ఏం లేదు. ఒరే ఎందుకు కెప్టెన్ అంటాను ఇది నీకు? బికాజ్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి. అనవసరంగా అడిగాను, మాట్లాడు కదా అందుకే. సార్ శివ గారు ఆల్ ది బెస్ట్ సార్. నిజంగా అంటే నేను ట్రైలర్ చూశాను సార్. బీచ్ దగ్గర ఉన్న ఒక సీక్వెన్స్ ఉంటుంది, తనకి ఇక్కడ దెబ్బ తగిలితే తను ముద్దు పెట్టి ఆ క్యూట్ చిన్నవి సీన్స్ చాలా బాగుంది సార్. రొమాంటిక్గా చాలా నీట్గా ఉంది. అండ్ లాస్ట్ ఫైట్ ఒక ఊరంతా గొడవ పడడం రావడం అదంతా చాలా బాగుంది సార్. చాలా నచ్చింది. ఆల్ ద బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ నచ్చిందని చెప్పొచ్చు కదా, మధ్యలో రొమాంటిక్ అది యాడింగ్. బేసిక్ నాకు రొమాన్స్ అంటే ఇష్టం రా. చూస్తున్నా. ఓకే కంటిన్యూ. అండ్ రతన్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. సో ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. నాకు ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్ అనిపించింది. నేను చూస్తూ చూశాను కూడా నాకు వెంటనే ఒకసారి. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. అయితే నేను అక్కడ ఉన్న టైంలో మీరు చెప్పారు దమ్ముంటే నీ ప్రేమ కథ చెప్పు బ్రో అనేసి. సో అప్పుడు అమర్ గారు చెప్పారు, నా దగ్గర చాలా ఉన్నాయి, ఏ కథలు చెప్పాలి అంటే ఏదో ఒక కథ నేను చెప్పేస్తా, అది జస్ట్ చెప్పేసి అనేది. సో ప్రేమ కథ అనేది మన అందరి లైఫ్లో ఉంటుంది అఫ్ కోర్స్. బట్ కొన్ని సక్సెస్ఫుల్ అవుతుంది, కొన్ని సక్సెస్ఫుల్ అవ్వదు. బట్ ఆ జర్నీ అనేది ఇంపార్టెంట్, అది ఒక ఎక్స్పీరియన్స్. ఐ థింక్ డెఫినెట్లీ ఈ ఫిల్మ్లో కూడా ప్రేమ కథ ఏదైతే చూస్తామో మనం రేపు January 5th అది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా, వాట్ ఈస్ ద సీక్వెన్స్, అది రేపు తెలుస్తుంది. కాబట్టి కిషోర్ గారు హాయ్, ఎప్పుడు ఇరికింగే. సో కంగ్రాచులేషన్స్. అండ్ మీరు నేషనల్ అవార్డ్ విన్ చేసి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారంటే తప్పకుండా ఒక మంచి అవకాశాలతో వచ్చారు. అండ్ డెఫినెట్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు ఎక్సెప్ట్ చేస్తుంది, వెల్కమ్ చేస్తుంది ఆల్రెడీ. సో కంగ్రాచులేషన్స్. అలాగే దియా ఇక్కడ రాలేదు, బట్ షీఈస్ లుకింగ్ ఫ్యాబ్యులస్ ఆన్ ద స్క్రీన్, వెరీ హ్యాపీ. అండ్ నేత్రా గారు
నేను కూడా మీ వీడియోస్ చూసానండి, మీరు వైరల్ ఉన్నారు. సో చూద్దాం మీ రోల్ కూడా రేపు మేమందరూ కలిసి సుబ్బు చూద్దాము. సుబ్బు సుబ్బు నాకు గుర్తు చేసేది హీరోయిన్స్ అంటే గుర్తొచ్చింది. నిజంగా బాగుందండి హీరోయిన్. ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు గుర్తొచ్చిందా? హీరోయిన్ అనేసరికి కొద్దిగా వెంటనే వాళ్ళ నేత్ర గారు ఇద్దరం కొంచెం ఇప్పుడు చూశాను కొంచెం క్లారిటీగా. అయ్యో బాగా నచ్చారు. నేను రాగానే చెప్పా కళ్ళతోటి తిరుగు సరిగ్గా కనపడిద్దని. నాకేదో ఇన్ఫెక్షన్ అండ్ శివశక్తి గారు, మీది ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ కాబట్టి చాలా హార్డ్ వర్కింగ్ గా చేశారు. ఫుటేజెస్ సూపర్బ్ గా ఉన్నాయి, మేము ట్రైలర్ చూసి వచ్చాము. సో డెఫినెట్లీ వెరీ బ్యూటిఫుల్, కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ విజయ్ గారికి, సుశీల్ గారికి అండ్ కళ్యాణ్ గారికి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ టుమారో Jan 5th కి ఈ మూవీ ప్రేమ కథ మంచిగా వెళ్ళాలి. ఎందుకంటే నాకు కూడా పర్సనలీ లవ్ స్టోరీసే చాలా చాలా ఇష్టం అనమాట. సో రేపు నేను కూడా చూస్తాను, మీరు అందరు కూడా చూడండి. అండ్ ఎవరితో చూస్తాం చెప్పు. మీ అందరితో చూస్తాం. స్పెషల్ పర్సన్ తో చూస్తాను చెప్పు. ఎవరు స్పెషల్ పర్సన్? స్పెషల్ నేనే కదా. అరే సిగ్గుపడుతుంది. చెప్పు బ్రో. అయిపోయింది పో బ్రో. బ్రో ఇది సోషల్ మీడియాలో నెక్స్ట్ వైరల్. టేస్టీ తేజ బ్రో. సో విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ సార్ అంటే నేను ఆల్రెడీ 6 months నుంచి నాకు బాగా తెలుసు అనమాట. సో వెరీ హ్యాపీ. హీఈస్ ఆల్సో అ వెరీ గుడ్ డైరెక్టర్ and he's coming up with more movies. Very happy for the entire team. Looking forward for Jan 5th. Thank you. మైక్ నీ చేతిలో ఉంటే హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్న ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రేమ కథ టైటిలే చాలా ప్రేమగా ఉంది. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. సో ఒక్కొక్కలాగా వెళ్తుంది అన్నమాట. సో జస్ట్ నౌ నేను ట్రైలర్ చూసాను, అద్భుతంగా ఉంది. నా రియల్ లైఫ్లో నేను సినిమా చూడాలి అంటే లవ్ స్టోరీనే నేను ఎక్కువ చూస్తాను. నాకు కొంచెం యాక్షన్ అట్లా అంతగా నచ్చదు. ఎస్పెషల్లీ లవ్ స్టోరీ అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అంటే అసలు అమ్మాయి ఉందా లేదా ఫస్ట్ లైఫ్లో? లైఫ్లో కాదండి, నాకు అమ్మాయి ఇక్కడ స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు. ఆ అమ్మాయిలు వేరండి, ఆ అమ్మాయిలు కదండి మీ లైఫ్లో. మన టైటిల్ ఏంటి తేజ గారు? ప్రేమ కథ. మీకు కూడా ఒక కథ ఉంటుంది కదా, చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పండి. చూద్దా. అమ్మాయి ఉందా? అమ్మాయి లేకుండా కథ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు లైఫ్లో అమ్మాయి ఉందా ప్రెసెంట్? టాటూ అవును. అది వేరు సార్. పాప ఆవిడకి ఆల్రెడీ ఏంటి సార్ ఇంకా వైరల్ చేసి బాగోదు సార్. తేజ గారు ఏంటి సార్ అమ్మాయి ఉందా లేదా చెప్పండి. ఉందండి, లేకుండా ఎట్లా ఉండదు? మీ లైఫ్లో అమ్మాయి ఉంది. లైఫ్లో అందరికి ఉంటారండి అమ్మాయిలు. ఆ క్వశ్చన్ ఏంటి మీరు? అయితే చెప్పండి, లవ్ స్టోరీ అని ఒక 2 లైన్లు చెప్పండి. మాది ప్రేమ కథ కాబట్టి మీ ప్రేమ కథ వినాలని మాకు ప్రెస్ మీట్లో. అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. మేము చేసుకుంటాం. ఓకే అండి, చెబుతున్నాను. నాది బేసిక్గా ఓకే లవ్ స్టోరీ అడిగారు కాబట్టి ఫస్ట్, ఎందుకంటే సినిమా టైటిల్ ప్రేమ కథ కాబట్టి నా ప్రేమ కథ చెప్పి స్టార్ట్ చేస్తా. నా ప్రేమ కథలన్నీ వన్ సైడ్ అండి, మనం చేయటమే, వాళ్ళు ఎవరు మనల్ని చేయరు. అది కాబట్టి దానికి ఇబ్బంది ఏమీ లేదు. నేను చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ. ఉందా ఇంకా? ఓకే చెప్తున్నా. స్టార్ట్. చెప్పు. ఏంటి బాబా? ప్రేమ కథ గురించి చెప్పు. దా మన కథ చూద్దాం. వద్దా మంది వద్దా? ఓకే అడగండి, చెప్పమంటుంది. మా ఇద్దరిది చాలా ఉంది, వద్దంటున్నారు కాబట్టి వద్దురావు. మైకి రావాలి ప్లీజ్ రా. వద్దు ఉండు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన విజయ్ గారికి. అయిపోయిందా? ఉండరా ఒక నిమిషం. ఇంకా ఉందా? ఓకే ప్లీజ్ చప్పట్లే కొట్టు అన్న. విజయ్ అన్న వాళ్ళ ముగ్గురు ఎక్కిచ్చి కారు ఎక్కిచ్చారు. నేను మాట్లాడుకోవాలి కదా. ఏ పాప తేజ, నువ్వు చాలా సాడ్ ఉన్నావు కదా ఈరోజు. దేనికమ్మా? ఎందుకంటే హీరోయిన్ రాలేదు కదా. నువ్వు ఉన్నావు కదా నా హీరోయిన్. ఉండు వస్తున్నా, ఆడికే వస్తున్నా. ఇందాక పాప ఏదో ఆవేశంలో బ్రో అంది. బ్రో అంటే అర్థం తెలుసా మీ అందరికి? చెప్పు. ఆడు అంటున్నాడు బావా రావా అంతే కదా. బావా రావా ఒకసారి, అది బ్రో. ఎవరైనా ఏమన్నా అంటే అది చెప్పేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇన్ని రోజులు మేము బ్రో అంటే వేరే బ్రో అనుకున్నాం. చీ అయ్యుండవు. పెట్టిన పేరా బ్రో అంటే? కన్వీనియంట్ గా ఉంటది. ఇట్లా తయారయ్యావు. ఎట్లాగైనా తయారవుతా. నాకు ఇష్టం వచ్చినట్టు మాట. నా ఆట ఒక్కటే బావా ఇక్కడ ఉన్నారు. ఎవడు మీకు? అమ్మ అమరగాడు బావా, నేను బ్రోనా? అర్థమైంది ఎంత నీ. ఆహా ఓకే. ఇప్పుడు సుబ్బు పాప బావా అని పిలవాలంటే దాని మనోభావాలు దెబ్బతీయాలి, అంతే కదా?
తీస్తా ఒక నిమిషం. ఇది అవ్వగానే తీసేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషోర్ గారు మీకు కూడా కంగ్రాట్స్ సార్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. గోలీ సోడా నిజంగా చూశాను సార్, సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే నిజంగా మా ఊర్లో కుర్రాడు ఉన్నట్టున్నారు సార్. తెలుగు ఓకేగా సార్? నా తెలుగు ఓకేగా? తెలుగు ఓకే అంటాం సార్, నా తెలుగు సపరేట్ ఉంటుంది సార్, కొంచెం ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ సార్ నాది. ఈ తెలుగు నేనే అర్థం చేసుకోను. ఒక నిమిషం, ఇది ఎందుకు చెబుతుంది, ముందు అది అర్థం చేసుకుందాం. ఏంటి నీ తెలుగు నేనే అర్థం చేసుకోను, హౌ విల్ హీ అండర్స్టాండ్? బేసిక్గా తెలుగులో పాపకి ఒక మాట నేర్పించాను నేను. వద్దులే. నేను నార్మల్గానే చెప్పానండి. మామూలుగా మా ఊరు సైడ్ మనందరం ఏమంటామండి, ఏమన్నా ఇదే ఓరి నీ దుంపల తెగ ఏంట్రా ఇది అంటావా? సరదాగా నేను బిగ్ బాస్ హౌస్లో వాడానండి, ఓరి నీ దుంపల తెగ అని. దానికి పాప ఏదో అందండి, ఏమందని మీకు అర్థమైపోయి ఉంటుందండి, వదిలేయండి అక్కడ దాన్ని. ఓకే డన్ అండి. నెక్స్ట్ సార్ డైరెక్టర్ గారు శివశక్తి గారు, కంగ్రాట్స్ సార్. సార్ మీ డెబ్యూ ఫిల్మ్ అని చెప్పి విన్నాను సార్. ఇటువంటి ఫిలింలు మీరు ఇంకా చేయాలి. కొత్త వాళ్ళందరితో పాటు ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, అందరినీ ఆదరించాలి. డన్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన మేడం గారు, నేత్ర గారు రండి. మేడం గారిది నేను ఇన్స్టాల్లో చూశానండి, పెడితే పోతా ఉన్నాయి వీడియోలు, ఏంటి ఎట్టపోతుంది నేను ఏందని ఒకసారి చూశాను. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి బీభత్సంగా కంటెంట్ చేస్తున్నారు. సీరియస్లీ సో అప్రిషియేటివ్ మేడం. బేసిక్గా మిమ్మల్ని అక్కడ చూసి ఈ రకంగా చేస్తారు, కానీ ఒకసారి నేను ట్రైలర్ చూడగానే ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకటా కాదా అని ఒకటి రెండు సార్లు నేను క్రాస్ చెక్ చేసుకుని ఆవిడ అని అక్కడ వేరుకున్నారు. ఇక్కడ మీలో ఈ యాక్టింగ్ టాలెంట్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది మేడం. కొంచెం రెడీ అయ్యి వచ్చాయి ఈరోజు. రెడీ అయ్యి వచ్చారు. అక్కడ కూడా బాగానే ఉన్నారు మేడం, ఇబ్బంది ఏమిలే. సీరియస్లీ చాలా బాగున్నారు. అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా మరిన్ని మూవీస్ చేయాలి మీరు కూడా. అండ్ నెక్స్ట్ ఇదిగో మన వివేక్ బ్రదర్, ఏందన్నా వెనక దాక్కుంటాం ఏందన్నా? ఇదిగో ఇదైతే నిజం అండి, ఆయన అయితే నిజంగా నేను స్కూల్లోనే చూశానండి, కొత్త బంగారు లోకంలో. బ్రదర్ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్, చాలా మంచి క్యారెక్టర్ చేసేవన్నారు. ఇక్కడ చాలా మంది థియేటర్ ఆర్టిస్ట్ కొత్త వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారంటన్నా. అన్న ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇంకా మీరు మంచి సినిమాలు చేయాలి, ఇలా కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ రాజ్ బ్రో మీరు కూడా సూపర్, మీ యాక్టింగ్ నేను ఫిదా. ఇందులో కూడా అటువంటి యాక్టింగ్ ఉంటుంది. అండ్ అందరూ ఎదురు చూస్తున్నట్టు, కానీ నేను కూడా 2 కోసం ఎదురు చూస్తున్నా. అదే అండి, అర్థమైపోతుంది అందరికీ, ఇబ్బంది ఏమీ లేదు. అండ్ జాన్ 5వ తారీఖు ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది, అంటే రేపే రిలీజ్ అవుతుంది. మీరందరూ మీడియా మిత్రులందరూ సపోర్ట్ చేసి చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, దానికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీడియాకి థ్యాంక్ యూ అండి, ఇక్కడ గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక స్పెషల్ థ్యాంక్స్ టు సువర్ణ గారు మేడం, మీకు కూడా థ్యాంక్ యూ. నేను చెప్పొద్దా, వచ్చినప్పటి నుంచి అందరిని పైకి ఎంకరేజ్ చేస్తున్నారు కదా. చెప్పన్నా, ఓ నన్ను కాదా, సారీ.